హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీకి అయితే యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ చాలా పెద్ద దెబ్బ కొట్టాలని అయితే చూస్తున్నాడు భయ్య. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ప్రీమియర్స్ కోసం కేవలం 11,000 టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. యుఎస్ లో మొత్తం 378 లొకేషన్స్ లో 1035 ప్రీమియర్ షోస్ మన గేమ్ చేంజర్ మూవీకి అయితే పడబోతున్నాయి. అయితే వీటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా తక్కువ అమ్ముడుపోయాయి. దానికి రీజన్ వచ్చేసి కూడా మనందరికి తెలిసిందే. యుఎస్ డిస్ట్రిబ్యూటర్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ అయితే కావాలనే చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ షోస్ ఓపెన్ చేస్తే టికెట్స్ ఎక్కువ బుక్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఈ ఏడాది రిలీజ్ అయిన మూవీస్ లలో ఎక్కువ ప్రీమియర్స్ అయితే పుష్ప 2 మూవీకి అయితే పడ్డాయి భయ్య. పుష్ప 2 అయితే యుఎస్ మొత్తం 904 లొకేషన్స్ లలో 3,446 ప్రీమియర్ షోస్ అయితే వేశారు. ఈ మూవీకి వచ్చేసి 12 రోజుల ముందు 46,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ దేవర మూవీకి అయితే 528 షోలకు గాను 1,501 ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. దేవర మూవీకి వచ్చేసి 12 రోజుల ముందు 43,200 టికెట్స్ అయితే పడ్డాయి. ఇక ప్రభాస్ కల్కి మూవీకి అయితే 570 లొకేషన్స్ గాను 2,100 ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ మూవీకి 12 రోజుల ముందు 36,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఈ లిస్ట్ లో పుష్ప 2 మూవీ టాప్ లో ఉండగా దేవర, కల్కి సెకండ్, థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. ఈ సినిమాలకు ప్రీమియర్ షోస్ ద్వారా 12 రోజుల ముందు ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు మనం చూద్దాం. దేవర మూవీ 528 లొకేషన్లలో రిలీజ్ అయితే 1,501 ప్రీమియర్ షోస్ గాను 43,200 టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. అయితే $13,45,082 దేవర మూవీకి వచ్చాయి. పుష్ప 2 మూవీ 904 లొకేషన్లలో రిలీజ్ అయితే 3,446 ప్రీమియర్ షోస్ పడితే 46,000 టికెట్స్ సేల్ అయ్యాయి. $13,10,178 పుష్ప 2 మూవీకి వచ్చాయి. కల్కి మూవీకి 570 లొకేషన్లలో రిలీజ్ అయితే 2,100 ప్రీమియర్ షోస్ పడ్డాయి. 36,000 టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. $11,56,622 కల్కి మూవీకి వచ్చాయి. ఇంకా గ్లోబల్ స్టార్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీకి 378 లొకేషన్స్ లో రిలీజ్ అయితే 1,035 షోలు పడ్డాయి. 11,000 టికెట్స్ బుక్ అయ్యాయి. $3,17,629 గేమ్ చేంజర్ మూవీకి వచ్చాయి. ఇక్కడ గేమ్ చేంజర్ మూవీకి చాలా అంటే చాలా తక్కువ షోస్ రిలీజ్ చేయడం, అలాగే చాలా తక్కువ ప్రీమియర్ షోస్ వేయడం మూలాన గేమ్ చేంజర్ మూవీకి భారీ దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడని మంచిగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గేమ్ చేంజర్ మూవీకి చాలా తక్కువ లొకేషన్స్ లో టికెట్స్ రిలీజ్ చేసి చాలా తక్కువ ప్రీమియర్ షోస్ వేయడం మూలాన టికెట్స్ అనేవి చాలా తక్కువగా బుక్ అయ్యాయి. అయితే యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్లోక ఎంటర్టైన్మెంట్స్ గేమ్ చేంజర్ మూవీకి కావాలనే ఇలా చేస్తున్నాడు అనేసి టాక్ బలంగా వినిపిస్తుంది. సో జనవరి 1 నుంచి కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిలీజ్ చేస్తే గేమ్ చేంజర్ కొత్త రికార్డులు నమోదు చేయడం అయితే ఖాయం.